9 టుడే న్యూస్. బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రాయపూర్ నుండి బైండింగ్ వైరు లోడుతో మదురై వెళ్తున్న లారీకి వెనుక టైరు పంక్చర్ అయింది. లారీని రోడ్డు పక్కనే ఆపి డ్రైవర్ రాజు మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో భద్రాచలం నుండి టంగుటూరు వెళ్తున్న మరో లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో మదురైకి చెందిన డ్రైవర్ రాజుతో పాటు టంగుటూరుకి చెందిన మరో లారీ డ్రైవర్ మేడవరపు అజయ్ సురేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన అజయ్ సురేష్ ని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న మార్టూరు ఎస్ఐ అక్కేశ్వరరావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అక్కేశ్వరరావు తెలిపారు. కరెక్ట్ ఫోటో అని భద్రాచలం నుంచి టంగుటూరు వెళ్తున్నాం. ఖాళీపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడ ఆపి టీ తాగాము. వచ్చేటప్పుడు బాగా మంచు పెట్టుంది. తమిళనాడు వెహికల్ ఫ్రంట్ టైర్ పంచర్ పడి రైట్ సైడ్లోనే ఆగి ఉంది. లైట్లు లేవు, ఏమి లేవు. బాగా డీప్గా వచ్చిందాక బండి కనపడలేదు, తగిలింది. ఆ డ్రైవరు ఆ డ్రైవరు వెనకాల స్టెప్ని ఎవరు తీసుకుంటున్నారు. ఈ డ్రైవర్కి బాగా దెబ్బ తగిలి ఇద్దరు స్పాట్ చనిపోయారు. ఈరోజు తెల్లవారుజామున 4:30 నుండి 4:45 ఆ టైంలో మన రెస్ట్ ఏరియా మార్టూరు రెస్ట్ ఏరియాకు ఒక 1/2 km దూరంలో చెరువుపేట నుండి ఒంగోలు వచ్చే నేషనల్ హైవేపై ఫస్ట్ లైన్ మీద తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి రాయపూర్ నుండి మదురై స్టీల్ లోడ్కి వెళ్తుంది. టైర్ బరస్ట్ అవడం వల్ల టైర్ మార్చుకునే దానికి వాళ్ళిద్దరు డ్రైవర్లు ఒకరు ఫ్రంట్ చేసుకున్న ప్రయత్నంలో బ్యాక్ సైడ్ నుండి ఏపీ రిజిస్ట్రేషన్ లారీ భద్రాచలం నుండి అన్లోడ్ చేసుకుని ఎంపీ బండి వేస్తూ బ్యాక్ సైడ్ నుంచి ఫాగ్ ఎక్కువగా ఉండటం వల్ల ముందున్న బండిని గమనించలేక హిట్ చేయడం జరిగింది. గమనించుకోకుండా దీని యాక్సిడెంట్లో ముందు ఆగి ఉన్న లారీ డ్రైవర్, అదేవిధంగా బ్యాక్ సైడ్ తీసినటువంటి లారీ డ్రైవర్ అజయ్ శ్రీనివాసు, ఆగి ఉన్న లారీ డ్రైవర్ స్పాట్లో చనిపోయారు. ట్రాఫిక్ ఎలాంటి అంచనా లేకుండా బాడీ దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు. బ్యాక్ సైడ్ ఇట్టించినటువంటి లారీ డ్రైవరు క్యాబిన్లో ఎత్తుకుని బాడీని రిమూవ్ చేసే క్రమంలో, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణలో మన హైవే అథారిటీ వల్ల, అదేవిధంగా ఆకూరు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా దాదాపు సేఫ్ తర్వాత బాడీని రిమూవ్ చేయడం జరిగింది.